స్తోత్రములు నాయనా. కనికరించి దినమంతా క్షేమాన్ని ప్రసాదించినందుకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో నీ పరిశుద్ధ నామమును గూర్చి పాడుటకు, నీ వాక్య ధ్యానము ద్వారా మా హృదయాలను మీకు దగ్గర చేసుకోగలుగుటకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు తండ్రి నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. నీ వాక్యమును మీ ఆత్మ సహాయము చేత మాకు బోధింపును అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఒక చిన్న పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేస్తాము. అదేమిటంటే, మీ అనుదిన ప్రార్థనలో ఉండవలసిన 5 లక్షణాలు. మనం దేవునితో మాట్లాడటం అనగా ప్రార్థించటం. దేవుడు మనతో మాట్లాడటం అనగా గ్రంథాన్ని చదవటం. దేవుడు తనతో మాట్లాడటానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సర్వశక్తిమంతుడై ఉండి, గొప్ప బలవంతుడై ఉండి, సర్వయుగాలలో రాజయ్యుండి, మహత్తు కలిగిన తన మాట చేత సమస్తాన్ని నిర్వహించగలిగినటువంటి మహాశక్తిమంతుడై ఉండి, భూమి మీద 60 లేక 80, 100 సంవత్సరాల లోపు బ్రతికే మానవ మాత్రుడు దేవునిని ప్రార్థిస్తే ఆయన వారి ప్రార్థనలు విని ప్రతిఫలం అనుగ్రహించగలిగే మహాప్రేమమూర్తి. నిజముగా మానవుడు చాలా చిన్నవాడు సృష్టిలో. దేవుని యొక్క సృష్టిలో ఆకారంలో కానీ, ఈ శరీర సంబంధమైన వయస్సు కానీ, ఆయుష్కాలం కానీ, శరీరంలో మనము కలిగి ఉన్న బలము కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా చాలా తృణమాత్రమైనవి. తృణమాత్రుడగు నరుడని, మట్టి పురుగని, పాదధూళి అని, ఇలాగున నానా విధాలుగా చాలా తక్కువ వాడుగా మనుషుడు కనిపిస్తూ ఉంటాడు. అంత గొప్పవాడైన దేవుడు మానవుని ప్రార్థన వినగలిగే అంత అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, మానవులు అనుకుంటున్నట్టు సృష్టిలో మానవుడు ఆకారములో అంటే భౌతికమైన రూపాన్ని బట్టి, నరునికున్న జ్ఞానమును బట్టి, నరునిలో ఉన్న పరిమితమైన శక్తిని బట్టి చిన్నవాడే కానీ దేవుడు మాత్రం నరుణ్ణి ఎలా చూడట్లేదు. నరుణ్ణి తన రూపములో తన స్వరూపంలో చేసుకున్నందుచేత నరుడు మాట్లాడితే తాను వినాలనుకునేంత గొప్ప దేవుడు. తను ఆశ్రయించు వారికి సహాయము చేయగలిగినటువంటి వాడు. మానవమాత్రుడు దేవునిందు విశ్వాసముతో అడిగితే తాను అడిగిన వాటికంటే, ఊహించు వాటికన్నిటికంటే అధికముగా చేయగలిగిన శక్తిమంతుడు. కనుక నరుడు దేవునిని ప్రార్థించటం అనేటువంటిది బహు ప్రత్యేకమైనటువంటి కార్యం. అది క్రైస్తవ్యంలో నరునికి ప్రార్థించటం తెలియాలి, దేవునితో మాట్లాడే క్రమం తెలియాలి. ప్రారంభంలో తెలిసి తెలియని దశలో ఒకడు ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అనుకోండి. కాలక్రమంలో నరుడు దేవునితో సహవాసాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ క్రైస్తవ జీవితంలో కాలాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా నరుడు ప్రార్థనలో కూడా అభివృద్ధి చెందాలి. ప్రార్థన చేయడంలో కూడా ఎదగాలి. అన్నిటిలో ఎదగాలి. పాడటంలో, ప్రార్థించటంలో, ఆరాధించటంలో, సువార్తను ప్రకటించటంలో, వాక్యాన్ని గ్రహించటంలో, దేవునికి ఇచ్చుటలో,
అన్నింటిలో కూడా ప్రతి క్రైస్తవుడు అనుదినము కాలక్రమంలో ఎదుగుతూ వెళ్ళాలి. ఎదుగు బొదుగు లేని ఏ స్థితిని కూడా నరుడు ఓర్చుకోజాలడు. తన గర్భాన పుట్టిన పిల్లలు వయస్సులో ఎదగాలి, ఆకారంలో ఎదగాలి, చదువులలో తరగతులు మారుతూ పోవాలని కోరుతాడు. నరుడు తనకున్న ఆదాయమును కూడా వారానికి, నెల నెలకి, సంవత్సరానికి పెంచుకోవాలని కోరతాడు. తాను ఎదగాలి, తన కుటుంబం ఎదగాలి, తన ఆర్థిక పరిస్థితి కూడా అంతకంతకు అభివృద్ధి చెందాలి, తన ఆస్తులు పెరగాలి, తన సర్కిల్ పెరగాలి, తన పరపతి పెరగాలి. ఇలాగ అన్నింటిలో ఎదుగుదల కోరుకుంటున్న మనుషుడు ఎదుగుదల లేని జీవితాన్ని తనకు తానే అసహించుకుంటాడు చాలాసార్లు. ఏం బ్రతుకు ఇది, ఎంత పని చేసినా ఇలాగే ఉంది అన్నట్టు. మరి దేవుని విషయంలో నరుడు కూడా ఎదగాల్సిన అవసరం ఉందా లేదా? ఒక విశ్వాసి అనేక సంవత్సరాల్లో ప్రభు అయిన క్రీస్తు ద్వారా సంఘంలో వాక్యం వింటూ సంఘానికి వచ్చిపోయేటువంటి వాడుగా ఉన్నప్పుడు ఎదగాలి కదా. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినా కూడా పర్థం లేని జీవితాన్ని జీవిస్తూ ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాన్ని జీవించటం వల్ల అటు ఆ విశ్వాసికి కానీ అటు దేవునికి కానీ ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కనుక ప్రతి విషయము కూడా తాను చేతగాని ఏ స్థితిలో ఉంటాడో దానిని దేవునిని అడిగి తెలుసుకొని నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది నరునికి. అట్టి అవకాశాన్ని దేవుడు నరునికి ఇచ్చాడో దానిని దేవుని ముందు అడిగి పుచ్చుకోవచ్చు. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవనిని గద్దింపక ధారాళముగా అనుగ్రహించువాడు. వాగ్దానం అది. నీవు నాకు మొర్రపెట్టుమో నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడు. నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు ఇస్తాడు అని ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ. కనుక ఈ విధంగా మనం ఎలా చూసినా కూడా యేసు ప్రభువు వారి ద్వారా కానీ అపోస్తుల బోధ మీరేమి చేసినను, అపోస్తులు అంటారు ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మనకు అనుగ్రహించుననున్నదియే ఆయన మనకిచ్చిన ధైర్యం అంటాడు యోహాను గారు. కాబట్టి మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వగలడు. అది ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. కనుక ప్రార్థించటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దేవునితో సహవాసాన్ని దినదినము పెంపొందించుకోవచ్చు. నరుడు పవిత్రంగా బ్రతకవచ్చు, పాపమును మానుకోవచ్చు ప్రార్థన చేయటం వల్ల. ప్రార్థన వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. దానిని మనుషులు అలవాటు చేసుకోవడం చాలా అవసరం. అందుకనే ఇట్టి ప్రార్థనలో, మన అనుదిన ప్రార్థనలో 5 లక్షణాలు ఎప్పుడూ ఉండేటట్టుగా చూసుకోవాలి. మన అనుదిన ప్రార్థనలో 5 లక్షణాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. మొదటిది, దేవునికి స్తుతి చెల్లించుట లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రతి ప్రార్థనలో మొదటిగా ఉండవలసినటువంటి పాయింట్ ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. రెండవది, జ్ఞాపకమునకు వచ్చినటువంటి ప్రతి పాపమును ఒప్పుకొనుట. ఒకసారి దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు నరుడు తను తాను పరీక్షించుకుని వెళ్ళాలి. తన జ్ఞాపకంలో వచ్చినటువంటి ఆలోచించుకున్నప్పుడు తనకు జ్ఞాపకం వచ్చినటువంటి ప్రతి పాపాన్ని దేవుని ముందుగా ఒప్పుకోవాలి. మూడవది, దేవుని చిత్తానికి సమర్పించుకుంటా. మనం ప్రార్థించినప్పుడు నాయన నీ చిత్తం అయితేనే దీనిని జరిగించు. మూడవది, దేవుని చిత్తానికి సమర్పించుకొనుట. నాలుగవది, సొంత అవసరాల కొరకు మనవి చేసుకొనుట. సొంత అవసరాల కొరకు. సొంత అవసరాల కొరకు మనవి చేసుకొనుట. ఐదవది,
ఇతరుల అవసరముల కొరకు వేడుకొనుట. ఇతరుల అవసరముల కొరకు వేడుకొనుట. అర్థమైంది కదా? ఇది ప్రార్థనలో మొదటిది కృతజ్ఞత ఉండాలి. రెండవది జ్ఞాపకానికి వచ్చిన పాపాలను దేవుని ముందు ఒప్పుకోవాలి. మూడవది దేవుని చిత్తానికి సమస్తం సమర్పించుకోవాలి. నాలుగవది మన సొంత అవసరాలు ఏమున్నాయో వాటిని ఖచ్చితంగా దేవుని ముందు చెప్పుకోవాలి, ఏమైతే అడగాలనుకుంటున్నామో. ఐదవది ఇతరుల అవసరాల కొరకు కూడా దేవునిని వేడుకోవాలి. ఆజ్ఞ వేయకూడదు. ఇతరుల అవసరాల కోసమైనా మన కోసమైనా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది ఇప్పుడే చేసేసేయండి, అలా చేసేసేయండి, ఇలా చేయండి అని అర్థం లేనటువంటి భాషతో, గౌరవం లేనటువంటి పదజాలలతో దేవుని ముందు మాట్లాడుకోకూడదు. వేడుకోవాలి, బతిమలాడుకోవాలి. ఇతరుల కొరకు రికమెండేషన్ కాదు కదా. ఒక రికమెండేషన్ చేశాడంటే ఒకసారి చూసి పెట్టండి అంటారు. చిన్న అధికారినైనా పెద్దవాడు చెప్పేటప్పుడు ఒకసారి చూడండి అదేంటో అని అంటారే తప్ప ఖచ్చితంగా చేయండి అని ఎవడు అనండు. ఒకవేళ అలా చేస్తే ఎవరు చేయరు కూడా. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం ముందు ఉంచుకొని ఈ 5 విషయాలని మనం జ్ఞాపకం ఉండేటట్టుగా చూసుకోవాలా. కంఠస్థమైందా? ఒకటి, ప్రార్థనలో మొదటిది కృతజ్ఞతలు ఉండాలి. రెండవది జ్ఞాపకానికి వచ్చిన పాపాలు ఒప్పుకోవాలి. మూడవది దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. నాలుగవది సొంత అవసరాల కోసం మనం చేసుకోవాలి. ఐదవది ఇతరుల కొరకు వేడుకోవాలి. ఓకేనా? ఈ 5ంటిని ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే మరి ఈ ప్రార్థనలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలి. ప్రతి విషయమై మన జీవితంలో మనం ఏం అనుభవిస్తున్నామో, మనం ఏం పొందుకొని ఉన్నామో వాటినన్నిటిని గూర్చి కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. ప్రత్యేకించి అట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు నరుడు తాను తగ్గించుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దేవుడు ఎవరి ప్రార్థనను విన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదా? మన ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు వినేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి తగ్గింపు కలిగి చేసుకోవాలి అనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఓకేనా? కాబట్టి అందులో ఆ లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలలో ఒక గర్విష్టి, అహంకార దృష్టి కలిగిన వాని ప్రార్థన ఉంది. తాను తగ్గించుకొని చేసినటువంటి వాని ప్రార్థన కూడా ఉంది. ఇద్దరు ప్రార్థనలు ఉంటాయి దాంట్లో. తమ దృష్టికి తామే నీతిమంతులం అనుకునే పరిసయ్యుని ప్రార్థన. అతడు కృతజ్ఞత చెబుతున్నాడు దేవునికి, కానీ దేవునినే నిందించేటట్టుగా కృతజ్ఞత చెబుతున్నాడు. కాబట్టి అట్టి కృతజ్ఞతను దేవుడు అంగీకరించాడు. పైగా అతని గర్వం ఏంటనంటే, వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలోనూ 10వ భాగాన్ని దేవునికి ఇస్తున్నా. ఇక కృతజ్ఞత విషయానికి వచ్చేసరికి ఇదిగో నా వెనకాల ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరి అయిన వాని వలె నన్ను ఉంచనందుకు, లేక దొంగల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, లేక ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను నన్ను ఉంచనందుకు నీకు ఏం చెప్పాడు? స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పాడు. చూడండి, వింటాడా దేవుడు? ఆ ప్రార్థనలో ఏముంది? అహంకారం ఉంది, గర్వం ఉంది. కనుక అట్టి ప్రార్థనను దేవుడు వినడు. తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉండాలి తాను. ఆ తర్వాత అతడు సుంకరి అయితే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము చాలదు.
దేవా నేను పాపినని ఒప్పుకున్నాడు అంతే. చూసారా? కాబట్టి ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత ఉండాలి. ఆ ప్రార్థనలో కరెక్ట్గానే ఉంది. 2 ప్రార్థనలను దేవుడు చూశాడు. ఆ పరిసయ్యుని ప్రార్థన చూశాడు, అందులో కృతజ్ఞత ఉంది. కానీ అది అహంకారంతో కూడినటువంటి కృతజ్ఞత. అందులోనే 2వ పాయింట్ కూడా చేర్చబడింది. ఏమిటి? తగ్గింపు. ప్రభువు చాలా క్లియర్గా చెప్పేశాడు ఆ కింద వచనంలో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఓకే, మొదటి పాయింట్ ఏం చెప్పాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదిగా ఉండ ప్రార్థనలు ఖచ్చితంగా మొదటిగా. అందుకని ఆయన ఆధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని మనం కొనియాడుతాం. దేవుడు నీకు ఎలా అర్థమయ్యాడు? దేవుడు ఉన్నవాడని, పరిశుద్ధుడని, శక్తిమంతుడని, సమస్తాన్ని చేయగలవాడని, అన్నిటినీ చేసిన వాడని, మన కొరకు సంకల్పం చేసిన వాడని, నన్ను సృజించిన వాడని, జీవరాశులన్నీ కలుగు చేసిన వాడని, మమ్మల్ని పోషించేవాడని, మా కొరకు సమస్తాన్ని జరిగిస్తున్నవాడని, వర్షాన్ని పంపుతున్నవాడని, గాలిని పంపుతున్నవాడని, పోషిస్తున్నవాడని, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయనా నీవు అని దేవుని గురించి మనకి ఏమర్థమైందో, ఎంత అర్థం చేసుకోగలిగామో వాటినన్నిటిని బట్టి దేవునితో మాట్లాడుతూ, దేవునికి ఇన్ని నా కోసం చేసినందుకు, నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రములు, ఇంకో కృతజ్ఞతలు. ఇంకా మనకు అర్థం అవడం కోసం, మన పాపములను బట్టి అపరాధం నుండి చచ్చిన వారు మనం బ్రతకడానికి దేవుడు తన కుమారుణ్ణి క్రీస్తుని పంపించాడు. నీ కుమారుడు క్రీస్తు నా కొరకు తన ప్రాణమిచ్చి నన్ను రక్షించాడు, నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రం. ఇది ఎప్పుడూ చేయదగినటువంటి ప్రార్థన. ఎందుకంటే ఈరోజు దేవుని తండ్రి అని మనం పిలుస్తున్నాము అని అంటే ఆ భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు వారు సిలువలో రక్తం కార్చకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోయి ఉంటే ఈ ప్రార్థన చేయటానికి మనకు అవకాశం ఉండేది కాదు. దేవుడు కాని వారిని దేవునిగా భావించి, మానవ మాత్రులను దేవుళ్ళుగా భావించి, నిరీక్షణ లేని బ్రతుకును, బాధ కలిగితే, కష్టం కలిగితే, కన్నీరు కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో తెలియనటువంటి దుస్థితిలో బ్రతుకుతున్నాము జీవితాలు మనవి. కానీ ఈరోజు ఎంత పెద్ద కష్టం వచ్చినా, నేను చాలాసార్లు కొన్ని విషయాల్లో కృంగిపోతాను. ఒకేసారి చెప్తాను, నాయన ఏంటి తండ్రి హృదయం అస్సలు బాగోలేదు నాయన అంటాను అంతే. వెంటనే ఆయన ఎక్కడి నుంచో అన్నిటినీ మర్చిపోయే ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగిస్తాడు. అర్థమైందా? కానీ దేవుడని ఆయన తెలియకపోతే, ఎవరికి ప్రార్థన చేయాలని తెలియకపోతే, ఏ నిరీక్షణ లేకపోతే మన బ్రతుకులు మనం నిందించుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. ఏం బ్రతుకు, ఏం వాడిలాగా ఎదిగిపోయాడు, ఈలాగా ఎదిగిపోయాడు, నన్ను మోసం చేసినాడు బాగానే ఉన్నాడు, ఆడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, నా బతికేంటారు ఇలాగ అయిపోయింది. ఒక నిరీక్షణ లేని బ్రతుకు, దేవుడు లేని బ్రతుకును ఒక్కసారి ఊహించి చూడండి. ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా చెప్పుకోవడానికి, ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలకని తల్లిదండ్రులను కలిగిన పిల్లలకి వ్యత్యాసాన్ని చూడండి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఆకలి అయితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, బాధ కలిగితే ఏడుపు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కానీ తల్లిదండ్రులు ఉన్న పిల్లలు చిన్న తలనొప్పి వచ్చిన, అమ్మ తలనొస్తుంది, అమ్మ కాళ్ళు నొస్తున్నాయి, అమ్మ చేతులు నొస్తున్నాయి, అమ్మ నా వల్ల అవ్వట్లేదు, వెంటనే దగ్గరకు తీసుకొని తల్లిదండ్రులు ఆదరించి ధైర్యపరిచేటువంటి ఆ స్థితి ఒక్కసారి మీరు ఇలా ఊహించగలిగితే, దేవుడు కలిగిన వారి జీవితానికి దేవుడు లేని వారి జీవితానికి ఉన్న వ్యత్యాసం మనకు తెలిసిపోద్ది. నిజమా కదా? అంత అద్భుతమైన స్థితిని దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించినప్పుడు నిజంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుని ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఉండేటట్టుగా మన ప్రార్థనలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ విషయాన్ని జాగ్రత్తగా చూస్తే ఏముంది, ఏం ఆలోచించామో, జ్ఞాపకానికి వచ్చిన పాపములు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అవి మనం జ్ఞాపకం చేసుకుంటేనే దేవుని ముందు గర్వంగా మాట్లాడలేం. చేసిన తప్పులు, ఇప్పుడు ఈ పరిసయ్యుడు సుంకరుని అంత చిన్న చూపు,
ఇతరులను గూర్చి కూడా అతడు చాలా చిన్న చూపు చూస్తున్నాడుగా. అంత చిన్న చూపు చూస్తున్నటువంటి తప్పు కాదా? దేవుని స్వరూపంలో చేయబడ్డ వారిని చిన్న చూపు చూస్తూ అదే దేవాలయానికి తనతో పాటు తాను ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవునికే ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ఒక మనుషుణ్ణి సామాన్యునిగాను పాపిగాను చిత్రీకరించి ఇతని వల్లే నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రం అన్నాడంటే, అలాగ తనతో పాటు దేవునికి ఇతనికి వ్యత్యాసం ఉంది, దేవునికి ఉంటుంది వ్యత్యాసం. ఇతనికి ఉంది, అతడు లేనివాడనో ఉద్యోగస్తుడనో సుంకరనో రకరకాల అభిప్రాయాలు. కానీ దేవునికి ఉంటుందా? దేవునికి అలా ఉండదుగా. కనుక ఆ దేవుని దగ్గరికి ఒకడు వెళ్తున్నాడు అని అంటే తన సాటి మనిషిని తక్కువ చేస్తున్నాననే స్పృహ లేకుండా చేసిన ప్రార్థన అది అతనిది. కానీ అలాంటి ప్రార్థన దేవుడు వినడు. సుంకరేమి రెగ్యులర్గా పాపం చేసి అక్కడికి వచ్చాడా? అంత మహాపరిశుద్ధుడైన దేవుని ముందు నేను పొరపడి ఉన్నానేమో అని తన తప్పులు తనకు గుర్తుకొచ్చి తన పాపాన్ని అతడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కనుక మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే, మనము మన పాపములను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దావీదు పాపం చేశాడు, ప్రవక్త చేత గద్దించబడ్డాడు, సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. తన పాపమును ఒప్పుకుంటూ ఏడుస్తూ కన్నీరు మున్నీరై పశ్చాత్తాపపడుతూ దేవుని ముందు తన పాపమును ఒప్పుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి. పైగా దేవుడు కూడా మానవునికి చెప్పింది ఏమిటంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన కుమారుని రక్తం ద్వారా మన పాపములను సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని విమోచించి పవిత్రపరుస్తాడు అని చెప్పాడు అపోస్తుల బోధలో. కాబట్టి మనం పాపం చేయలేదని చెప్పుకుంటే అబద్ధికులం అవుతాం. అందుకనే నేను పాపం లేకుండా ఇప్పుడు దేవుని సముఖానికి వెళ్ళాలంటే నేను పాపం లేకుండా ఉన్నానా, పాపం చేసి ఉన్నానా, ఏదో ఒక చోట పాపం చేసి ఉన్నానా? అట్లయితే ముందు రెండవ పాయింట్గా మనం ఏం చేయాలి? మన తప్పుల్ని ఒప్పుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఖచ్చితంగా. ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే. మూడవది, సమస్తాన్ని మనము దేవుని చిత్తానికి సమర్పించాలి. నీ చిత్తము నాయనా. యేసుప్రభు వారు ప్రార్థన చేశారు కదా, తన కష్టంగా ఉంది శిలువ మరణాన్ని అనుభవించటం. ఆ శరీరముతో అంత ఘోరమైన మరణాన్ని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మనమే అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ మన కళ్ళ ముందు ఎవడో బండి మీద పడి దెబ్బలు తగిలించుకున్నాడు అనుకో, మన కళ్ళ ముందు వాడి శరీరం అంతా డోక్కుపోయి రక్తం కారిందనుకో, వెంటనే ఒకవేళ నేను పడింటే, నా శరీరంలో డొక్కుపోయి రక్తం కారుతూ ఉంటే నాకెలా ఉండేది? ఊహిస్తేనే భయం వేస్తుంది. మన వరకు రాలేదు, కానీ యేసుప్రభు వారి శిలువ మరణాన్ని ఊహించాడు, దాన్ని చూచాడు, అంత భయంకరమైనదిగా ఉందని తలంచాడు. వెంటనే దానిని గూర్చి తాను బాధపడ్డాడు. నీ చిత్తమైతే దీన్ని తొలగించిన ఆయన అన్నాడు. కానీ ఆయన శిలువ మరణం పొందాలన్నది దేవుని సంకల్పం కదా. కానీ దాన్ని చూస్తూ దానికి సిద్ధపడి వెళ్ళటం, దానికి ఎదురు వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టమైన పని. అంచేత ఆయన చెప్పాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. నీ చిత్తమైతే తొలగించు, నీ చిత్తమే సిద్ధింపజరగని. నీ చిత్తమైతే తొలగించు, కానీ నీ చిత్తమే జరగని. అది దేవుని చిత్తానికి అప్పు చెప్పటం. నాకు ఇది కావాల్సిందే, ఇది నువ్వు చేయాల్సిందే, నువ్వు ఖచ్చితంగా కావాల్సిందే అన్నట్టు అడగకూడదు. నాయన నీ చిత్తం అయితే ఇది నాకు చేసి పెట్టు, ఆయన నీ చిత్తమే జరగని. అంటే నేను కష్టం అనుభవించటం నీ చిత్తం అయితే దాన్ని అలాగే జరగని, నో ప్రాబ్లం. కానీ దాన్ని సహించగలిగే సహనాన్ని, ఓర్పును నాకు బలమును దయచేయి అడగాలి. అందుకని సమస్తం విషయమై దేవుని చిత్తానికి అప్పచెప్పేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. నాయన ప్రయాణం చేస్తున్నాను, నా ప్రయాణం అంతటి సుఖవంతం చేయి, నా ప్రయాణం అంతటిని క్షేమంగా చేసేసేయి. అందరూ ఈ ప్రార్థనే చేస్తారు, అందరూ క్షేమాన్నే కోరుకుంటారు ప్రార్థనలో. కానీ ప్రయాణం చేసేటప్పుడు నాయన ఏమి జరిగినా
నీ చిత్తమే జరగనే, నీకు మహిమ కలిగేటట్టుగానే సమస్తాన్ని జరగనే, ఏమైనా జరగనే అని దేవుని చేతికి అప్పచెప్పే వాళ్ళు ఎవరితో ఎంతమంది ఉంటారు? ఉంటారు? ఉండరు. ప్రార్థన చేసుకుని వెళ్తున్నామంటే దేవుడు చల్లగా కాపాడాలంతే. కాబట్టి దేవుని చిత్తానికి దేవుని చిత్తానికి పూర్తిగా సమర్పించుకొని ప్రార్థన చేయాలి. ఎన్నేనే 3. 4వది సొంత వాటి కోసం మనవి. ఇప్పుడు నీ అవసరాలు ఏంటో యేసుప్రభు వారు నేర్పిన ప్రార్థనలో కూడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడ్డు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ముందు దేవుని చిత్తానికి అప్పచెప్పాడు. ముందు దేవుని చిత్తం జరగాలని నేర్పించాడు. ముందు దేవుని రాజ్యమును వెతికే విధంగా చేశాడు. ముందు దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచించాడు. తరువాత మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మన అవసరం అక్కడ ఆ ప్రార్థనలోనే కనిపిస్తుంటుంది. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. తరువాత ఇంకేం చెప్పాడు? మేము మా ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించిన ప్రకారము మమ్మల్ని కూడా క్షమించండి. చూసాడా, మన తప్పులు ఒప్పుకొనటం ఉంది, అందులోనే దేవుని చిత్తానికి సమర్పించడం కూడా ఉంది. చూసారు ఎంత చక్కగా ఉందో. మన సొంత అవసరాలు కూడా అడిగేటట్టుగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన నేర్పించాడు ప్రభు. అందుకని ఆ పాయింట్స్ వైజ్గా మనం విభజించి నేర్చుకోవాలి ప్రార్థన. ఎప్పుడైనా ఈ 5 పాయింట్లు ఉండేటట్టుగా ఎట ప్రార్థన చేయాలో మనకు తెలియదు. 5 పాయింట్లో ముందు దేవుని కృతజ్ఞత చెప్పాలా, 2వది నా పాపములు ఒప్పుకోవాలా, 3వది ఆయన చిత్తానికి సమర్పించాలా, 4వది ఏం చేయాలి? 4వది మన సొంత వాటి కోసం దేవునికి మనం చేయాలి. మన అవసరాలు ఏంటో దేవునికి చెప్పండి. వ్యక్తిగత అవసరం, ఇంట్లో కుటుంబ బాధ్యత మందేగా ఆ అవసరం, మన పిల్లలకు సంబంధించింది, వీటన్నిటి కోసం కూడా ఇప్పుడు మనం ఏది కావాలో వాటిని అడగాలి మనం. కానీ ప్రార్థన అనగానే ప్రతి మనిషికి గుర్తుకొచ్చేది ఏంటంటే మొత్తం మనకు లిస్ట్ అంతా పెట్టేసుకొని అడగటం. అంటే దేవుడు మనం అడగటం, మనం అడుక్కునే వాళ్ళం. మా అయ్యా అయ్యా అమ్మా అయ్యా ఎప్పుడు అడుక్కోవడం. వాడు ఇంటి ముందుకు వచ్చేసి ఉంటే పెడతారు, లేకపోతే లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేసి మనతో మాట్లాడి కదా, మనతో సహవాసం చేసేటువంటి వచ్చినటువంటి మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నిజంగా మనతో సహవాసం చేసిన వారికి అప్పుడు మనం ఏం చేస్తాం? వారి కోసం స్పెషల్ భోజనం వండి గౌరవంగా వారిని కూర్చోబెట్టి భోజనం పెడతాం. అవునా కాదు? ఏదో అడుక్కునేవాని పట్ల ఎలా స్పందించాం? ఇది ఎప్పుడు అడుక్కునే బ్యాచ్ ఇది. ప్రార్థన అంటే ప్రతివాడు కూడా ఏం చేస్తుంటాడు? అడుక్కోవడమే అంతే. ఎప్పుడు ప్రార్థన అంటే అడగటమా? ఇంతే పన్నా? ఒక్కసారి ఆలోచించండి. కనుక ఇక్కడ ఇచ్చేసేయండి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే అడుక్కోవటం అనేటువంటిది సొంతమని ఇంట్లో ఎన్ని చేసి అడగల. ప్రార్థన అంటేనే కోరికల లిస్ట్ పెట్టడం కాదు దేవుని ముందు. దేవుడు అంటే ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన ఆధిపత్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మనకేం చేసాడో దాన్ని అంతటిని బట్టి దేవునికి ముందు కృతజ్ఞత చెప్పాలి. ఆ తర్వాత మన అపరాధాలు ఏమన్నా ఉంటే తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకోవాలి. ఆ తర్వాత మన జీవితంలో ఏం జరగాలన్నా కూడా నీ అనుమతి లేకుండా ఏది జరగదు నాయన, నీ అనుమతినే జరగని అని అడగాలి. తరువాత మన అక్కరలను దేవుని ముందు నిజంగా వివరంగా అడగండి. అడగటము ప్రార్థనలో ఉన్న ఒక భాగమే తప్ప ప్రార్థన అంటే పూర్తిగా అడగటమే అని కాదు. అర్థమైంది కదా? కనుక ప్రార్థన అంటే ఊరికి అడగడమే కాదు. ఇలాంటి మెలకువలు తెలుసుకుని ప్రార్థన చేయాల. ఓకేనా? చివరిదేంటిది?
ఇతరుల కొరకు వేడుకున్నట్టు. అప్పుడు మన ప్రార్థన అవసరతలు కోరి ఉంటారు. మన బంధువులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఇంకెవరు అవసరతలో ఉన్నాయి. సో వాళ్ళనందరిని గూర్చి కూడా అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? వేడుకోవాలి. ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకో. అది రిక్వెస్ట్, అది ఆర్డర్ వేయకూడదు దేవుని ముందు. నాయన నీ చిత్తమైతే సహోదరుడు ఇబ్బందులో ఉన్నాడు, కనికరించండి. దేవాన్ని చిత్తమైతే అతన్ని బాగు చేయండి. దేవాన్ని చిత్తమైతే అతని హృదయం మార్చబడినట్లు కృప చూపించండి. ఇతరుల కోసం చేసేటువంటి ప్రార్థన వేడుకొనుట, ఇది చివరిలో పెట్టాల్సినటువంటి విషయం. ఒకవేళ ఇతరులకు మేలు చేసినా దాన్ని మన ప్రార్థన విని దేవుడు చేశాడు అనుకుంటే ఖచ్చితంగా ఆ విషయమై కూడా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విధానం. ఇలాగ ప్రార్థన వ్యక్తిగతం కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు. హిజ్కియా ఉన్నాడు, వ్యక్తిగతం కోసం అడిగాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. నాకు దయతో జ్ఞాపకం చేసుకో, నేను తప్పిదం చేసినానా, నీతిని అనుసరించే కదా బతికాను, నీ వాక్యం అనుసరించే కదా బతికాను అన్నాడు. తన జీవితాన్ని అర్హతగా పెట్టాడు. మళ్ళా 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుని యొద్ద పొందుకోగలిగాడు. వ్యక్తిగత కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, ఇతరుల కోసం అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. అందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన విన్నాడు. తప్పులు ఒప్పుకున్న వారిని క్షమించాడు. క్షమించలేదా? ఆయన చిత్తాన్ని జరిగించమన్న ఆధిపత్యాన్ని కబుచెబితే ఆయన చిత్తమును జరిగించి తన పిల్లలకు మేలు కూడా చేశాడు. కాబట్టి ప్రార్థనలో ఇలాగ ఒక్కొక్క విషయాన్ని మనం ఒక్కొక్క విషయాన్ని గ్రంథాధారంగా ఆలోచన చేస్తే ఒక పెద్ద పాఠం అవుతుంది. కానీ దీనికి మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, దాన్ని అర్థం చేసుకోనండి. మొదటిది, మన అనుదిన ప్రార్థనలో ఉండవలసిన 5 లక్షణాలు. మొదటిది, మన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించేదిగా ఉండాలి. రెండవది, మన పాపములను మనము ఒప్పుకోవాలి. మూడవది, దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. నాలుగవది, మన సొంత వాటి కోసం మనం ఏమేమి అక్కర్లు ఉన్నామో వాటన్నిటి దేవుని అడుక్కోవాలి. ఐదవది, ఇతరుల కోసం విజ్ఞాపన, ఇతరుల కోసం వేడుకోవాలి. ఈ 5 ప్రతి విషయాన్ని మీరు గ్రహించి అలాగ మన ప్రార్థనలో అవి ఉండేటట్టుగా చేయాలి. ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు సందర్భం సహితంగానే చేయాలి. దేవుడు ఏంటో మనకు అర్థమైపోతే, ఆయన మనకేం చేశాడో తెలిసిపోతే, మనం ఏం అనుభవిస్తున్నామో అది మనకు అర్థమైపోతే ఈజీగా ప్రార్థన కోసం వెతుక్కోవలసినటువంటి అవసరతే ఉండదు. ఓకేనా? కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేసేటువంటి దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయుగాక. ప్రార్థించుకుందాము, ఏకీభవించండి. కన్న తండ్రి అయిన మా దేవానికి స్తోత్రములు నాయన, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు, కృతజ్ఞతలు. మా కొరకు మీరు చేసిన సమస్తమును బట్టి స్తోత్రములు తండ్రి. ఇన్ని చేసినా మేము మీ ఎదుట దోషులుగా, అపరాధులుగా, చేయకూడనివి ఏమైనా మా ఎడల ఏదైనా కార్యక్రమం అంతట్లో జరిగినలా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, మా జీవితంలో సమస్తమును నీ చిత్తానుసారంగానే జరిగింపచేసి నడిపించండి తండ్రి. నీ చిత్తాన్ని తెలుసుకోగల జ్ఞానవివేకములు మాకు దయచేయండి నాయన. కన్న తండ్రి, మా యొక్క శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతను దయతో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఆర్థిక సంబంధమైన సమస్యలను తీర్చండి తండ్రి. అలాగన్న ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండండి నాయన. మా ఆర్థిక సంబంధమైన ప్రతి ఇబ్బందులలో తోడుగా ఉండి ధైర్యపరచండి తండ్రి. మా అనుదిన ఆహారం మాకు ఇచ్చి మమ్మల్ని మానక పోషిస్తున్న, కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు నాయన. ఆత్మీయతలో వెనుకబడిన విధానం, నీ వాక్యాన్ని గ్రహించలేనటువంటి గుడ్డితనం, ఎక్కడెక్కడ మేము ఆత్మీయతలో బలహీనులై ఉన్నామో మమ్మల్ని కనికరించి బలవంతులను చేయండి. నీ వాక్యానుసారంగా జీవింపు చేయండి తండ్రి. నీ మాటలు చెప్పగల జ్ఞానమునివ్వండి నాయన. ఇంత మాత్రమే కాకుండా తండ్రి, ఇదిగో దేవా, మా కొరకు ప్రార్థించమని కోరిన అనేక మంది పిల్లలు ఉన్నారు, స్థానిక సంఘ కుటుంబాలు ఉన్నారు. కనికరించి వారి అవసరతలన్నిటినీ తీర్చండి తండ్రి.
ఈ లోకంలో చాలామంది పేదలు ఉన్నారు. అన్యాయమును అనుభవిస్తూ న్యాయం కోసం ఎదురు చూసే ఎంతోమంది మనుషులు ఉన్నారు. రోగాల బారిన పడి ఆ రోగం నుంచి ఎలా బయటపడతామని చాలా ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాయన కనికరించండి. వారందరికీ కూడా స్వస్థత ఇచ్చి నీ వలన స్వస్థత పొందుతామని గ్రహించగల జ్ఞానమునివ్వండి నాయన. మనుషులకి నిన్ను తెలుసుకోగలుగునట్లు, నీ చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండునట్లు నాయన మా ప్రియులైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి నడిపించండి. సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా కొరకు జరిగించిన సమస్తమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ కూటమునంతటికి మహిమకరంగా జరిగింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.